నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ సీఎం కాలనీలోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమే, మంత్రి నారా లోకేష్. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు. తెనాలి పట్టణ ఆర్ఆర్ నగర్లోని ఎస్టీ బాలికల వసతి గృహ విద్యార్థులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి వసతి గృహం నీట మునిగిన నేపథ్యంలో హాస్టల్లోని విద్యార్థులను సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారికి బిస్కెట్స్, కేక్స్ అందించి సమస్యలు ఏమన్నా ఉన్నాయంటూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆహారం అందించే నిమిత్తం 10,000 రూపాయల నగదు ఏర్పాటు చేయాలని కమిషనర్ శేషన్నకు సూచించారు. అందరికీ సమృద్ధిగా నాణ్యమైన భోజనాన్ని కల్పించాలని ప్రిన్సిపల్కు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విద్యార్థులకు పంపిణీ చేస్తున్న రాగి జావ ప్యాకెట్లను పరిశీలించిన మంత్రి వాటిపై తయారీ తేదీ లేకపోవడం గమనించి సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, 3 టౌన్ సిఐ రమేష్, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేకెన్సీలు షూరా ఇప్పుడు నిన్న మీటింగ్లో చెప్పాను, సీఎం గారు సీరియస్ చెప్పారు. ఆలోచనలు లాస్ట్ లెవెల్స్ అయితే అన్నిసార్లు రిపీట్ చేయొద్దు. చెప్పినాక ఊరికే రిపీట్ చేస్తాను. టేక్ కేర్. పైన వరకే అలాగే ఏమన్నది ఇవ్వండి లోపల అంటే దానికి సంబంధించి అసెంబ్లీ ఏమైనా హ్యాండ్ చేసి అన్నారు సార్. మేడం లాస్ట్ టైం వచ్చారు సార్, మళ్ళీ డిఫెన్స్ ధ్యాన్ చేశారు సార్. సార్ తెలుగు రీజన్ సార్, సైన్స్ రిటైర్డ్ సార్. ఫిజిక్స్ అనేది 2016 నుంచి ఫిజిక్స్ సార్. చేసి సార్ వచ్చారు సార్ కూడా రిపేర్ తీసుకున్నారు. ఇంకోసారి ఇట్లా కనపడకూడదు. డెఫినెట్ సార్ ఉన్నాయి సార్, ఉంది ఉన్నాయి సార్. సరిపోవడం లేదన్న వినండి మీరు బాధించబాగా. ఓకే సార్. సార్ 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 10,000 రూపాయలు ఇమీడియట్గా పంపిస్తారు మీకు. సరుకులు కొని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ ఎక్స్పెక్ట్ అండి బాయిల్డ్ ఎగ్స్ తర్వాత వాళ్ళు అందించాల్సిన కూర కూడా మీరు ఇంప్రూవ్ చేయండి. అలా సాంబార్ రైస్ పెట్టారు అది కానీ రాత్రి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా మీ గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఎంత మీరు స్వయంగా చేయగలుగుతారని చెప్పి అక్కడ అడగండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తాం. మేము సపోర్ట్ చేస్తాం కదా. మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. ఆ స్టాక్ అవి ఇక్కడ తెచ్చుకోండి. పిల్లల దగ్గర ఎందుకు వండుతున్నారు మీరు? గ్యాస్ సిలిండర్లు అక్కడ కరెక్ట్ కాదు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. సరేనా? తెనాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్టీ విద్యార్థినులు చదువుకోవడానికి, నివసించడానికి ఒక హాస్టల్ గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగింది. పినపాడు ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే.
అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయాం. ఆధునీకరణలో భాగంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా నిధులు దారి మళ్లించారు, సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయాం. అది ఈరోజు ఇటువంటి పరిస్థితి దారితీసింది. సుమారు 114 విద్యార్థినులను నిన్న సాయంత్రమే నిర్ణయం తీసుకుని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లోకి. ఈ వారం రోజులు వాళ్ళకి ఇక్కడ వసతులు కల్పించి ఎక్కడ కూడా లోటు లేకుండా, వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా ఒక బాధ్యతతోటి అందరూ కూడా సమావేతమై వాళ్ళకు మంచి వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వారం రోజుల తర్వాత వర్షాలు ఇవన్నీ తగ్గగానే అక్కడ స్థానికంగా చేయాల్సిన పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా సీఎం కాలనీ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితి కొంతవరకు మారింది రోడ్లన్నీ వేసిన తర్వాత. కానీ కఠిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం. ఆడపిల్లలు పాపం ఎన్నో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తారు తల్లిదండ్రులు. వాళ్ళు ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. లక్కీగా సిబ్బంది బాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి ఆ భవనాన్ని మరింత వసతులు కల్పించే విధంగా ఒకటి. రెండోది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను నేను. అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తాం. తెనాలి మండల పరిధిలో వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు సందర్శించారు. తెనాలి, ఐతానగర్, గోలిడొంక, తేలప్రోలు, పెద్రావూరు ప్రాంతాలలో నీట మునిగిన పొలాలను వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా అధికంగా ఉత్పన్నమైన అధిక వర్షాల కారణంగా ఎక్కువ శాతం పొలాలు నీట మునిగిపోయాయని, నీటిని వీలైనంత మేర పొలాల్లో నుండి బయటకు పంపించేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. నీరు బయటకు పంపిన తర్వాత యూరియా గాని, డిఏపి గాని చల్లుకోవాలని, బావిస్టిక్, డైథనియం 45 గాని పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్, పలువురు వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కారణంతో ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో చాలా తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం 8:30కి సుమారుగా జిల్లా యావరేజీ 87 mm వర్షపాతం నమోదు కాగా, నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు ఉదయం వరకు 155 mm వర్షపాతం నమోదైంది. టోటల్గా వెరసి 240 mm వర్షపాతం అనేటువంటిది ఒక 36 గంటల్లోనే నమోదు కావడం అనేటువంటిది. దాంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా ఈ డ్రైన్స్ సరిగా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ నిన్న ఉదయం వరకు కూడా పంట కాలువలన్నీ కూడా నీళ్లు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి అధిక వర్షం వల్ల ఉత్పన్నమైనటువంటి నీరు, అట్లాగే దాంతోపాటు పంట కాలువల కూడా ఒకసారిగా కలవడంతో ఈ వరి పొలాలన్నీ కూడా ముఖ్యంగా నీట మునగడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రానికి మేము ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని సుమారుగా 41,000 హెక్టార్లలో వరి నీట మునిగినట్టుగా తెలియజేశాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిన్నటికి వాళ్ళకి చాలా వరకు మెరుగైన పరిస్థితి ఉంది. చూసుకుంటా అన్ని మండలాలు చూసుకుంటూ వస్తుంటే, సో ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాలువలన్నీ కట్టేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే ఎక్కడెక్కడైతే డ్రైన్స్ బ్లాకేడ్ ఉన్నాయో ఆ డ్రైన్స్ బ్లాకేడ్ని కూడా తీయమని చెప్పి కన్సర్న్ డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు నీరు ఈరోజు ఇలాగే కనుక ఉండి, దేవుడి దయ వల్ల మనకి వర్షాలు కనుక భద్రగా ఇవాళ లేకపోయేటట్లయితే చాలా వరకు తీసేసే అవకాశం ఉంటుంది. కనీసం దిగువన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు నిలబడే అవకాశం ఉంటుంది. ఎగువ ప్రాంతాలన్నీ కూడా నీళ్లు పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు జరగాల్సింది నీటిని ఇమీడియట్గా బయటకు తీసిన తర్వాత రైతులు కూడా ఒకసారి నీరు బయటకు పోయిన తర్వాత ఇమీడియట్గా ఎకరానికి ఒక 20 కేజీల లెక్కన యూరియా, ఒక 15 కేజీల లెక్కన పొటాష్ కనుక చల్లుకునేటట్లయితే ముందు కొత్త వేరు పుట్టడానికి అవకాశం వస్తుంది వరికి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూంలలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నేతల సినీ నటి వేధింపు కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు వరుసగా బయటపడుతూ ఉండటంతో వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా
నా బిడ్డల్లాంటి వారేనని, వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని అన్నారు. గుడ్లవల్లేరులో 4 విద్యార్థుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత అంశం ఈ గొడవకు కారణమైందని, సంబంధిత విద్యార్థిని డీటైన్ చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. న్యూస్ వీడియో IITలో ఆహారం కలుషితమైందని తెలిసిన వెంటనే డైరెక్టర్ను విధుల నుంచి తొలగించామని, 3 ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీ నియమించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లి చెల్లిని రోడ్డుపైకి గెంటేసే రకం కాదని, విద్యార్థులను తన తోబట్టువులుగా భావించి కంటికి రెప్పలా కాపాడతానని స్పష్టం చేశారు. నాడు నేడు పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చెబుతుందని, అదే నిజమైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత 5 ఏళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని నిలదీశారు. డిజిటల్ క్లాస్ రూమ్లు జగన్ కొత్తగా ఏమీ కనిపెట్టలేదని, అవి అంతకుముందే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రంగులు వేసి 100 కోట్లు దిగమింగారని దుయ్యబట్టారు. విద్యార్థులకు సరఫరా చేసే గుడ్లు, చిక్కీలు, ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి వెళ్లారని, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తాము విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల 5 సంవత్సరాల్లో 45 లక్షల మంది విద్యార్థుల నుంచి ఈరోజు 35 లక్షలు పడిపోయింది. ఎందుకు పడిపోయిందో చెప్పండి. స్కూళ్ళలో కూడా సరిగ్గా ఫెసిలిటీస్ లేదని చెప్పి ఎందుకు పడిపోయిందో చెప్పండి. ఫండమెంటలీ అది క్వశ్చన్. నేను అధికారులందరూ అడిగేది అదే. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామంటున్నాం, ఇన్ని యాక్టివిటీలు చేసామంటున్నాం, ఎందుకు 10 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను. దానిపైన నేను సమీక్ష చేస్తున్నాను. అన్నా ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు, రంగులు వేసుకుంటాం కాదు. ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారనేది నాకు బాధ వేస్తుంది. దాన్ని సమీక్ష చేస్తున్నా. ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనిపెట్టలా, అది బాబు గారు ఉన్నప్పుడే చేశారు. టేబుల్స్ కూడా బాబు గారు ఉన్నప్పుడే చేశారు. ఈయన కొత్త కనిపెట్టింది ఏం కాదు ఈయన. కానీ ఈరోజు ఎక్కడ అలా బాధ వేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న 2 విద్యాశాఖ మంత్రులు బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు. అసలు స్కూల్లో ఎంతమంది విద్యార్థులు మాకు తెలియలేకపోతుంది. అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది. మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి. బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది. మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వలే. గుడ్లు పేమెంట్ 4 నెలలు బకాయిలు, చిక్కీ పేమెంట్ ఒక 6 నెలలు బకాయిలు. పాపం MDM వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు. ఆయాలకు రావాల్సిన జీతాలు 6 నెలలు బకాయిలు. మళ్ళీ ఎట్లా చేస్తాం? నేను వచ్చి సెక్రటరీ గారి తలపైన కూర్చొని నేను విడిపించుకున్నాను. నాకు ఏది గుడ్లకి బిల్స్, చిక్కీ బిల్స్, MDM బిల్స్ అన్ని సిస్టమేటిక్ చేస్తాను. మీరు చూస్తారు, నేను వదిలిపెట్టాను. నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా. యు వెయిట్ అండ్ వాచ్ బాస్. హిడెన్ కెమెరా ఉందా? కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు. హిడెన్ కెమెరా లేవు, ఎక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దు. ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నాకు ఎక్కువ ఫోకస్ ఉంది. రెడీ ఫర్ దట్ ఫోకస్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి, నేనే కాదని. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. ఎరిజం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం అది. వాళ్ళని అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తారు. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు. మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు. అది నేను చెప్పాను. సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడుంది హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్. ఎవరొకరు నాకు చూపించండి హిడెన్ కెమెరా. దెన్ ఐ విల్ టేక్ యాక్షన్. నో క్వశ్చన్స్. అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి అంటేలేదే, తల్లి నేను బయటికి అంటేలేదే, మళ్ళా నాకు తెలీదా బాధ ఆవేదన? సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పైన చేయొద్దండి. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మద్యం కేసు ఉంది, ఇసుక కేసు ఉంది, సినీ నటి కేసు ఉంది, భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్ల పైన కూడా మార్చుకుని ఉన్నాయి. అయినా నేను బయట పెడతాను, మాటలు ఏం లేదు. ఆయన తప్పుదారి పట్టించడానికి ఇది చేశాను. కెమెరా ఎక్కడుందో కూడా తెలియదు. వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినా అంటున్నారు. 3000-2000 వీడియోలు బయటకు వచ్చినాయి. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లేదు. ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం. ఆల్ ఫోన్స్ హావ్ బీన్ కాన్ఫిస్కేటెడ్. ఒక వీడియో లేదు. దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తా నేను? పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో అందరూ జైలుకి వెళ్తారు. యూ వెయిట్ అండ్ వాచ్.
నేను ఎందుకు వదిలిపెడతాను తీసిగా. ఇప్పుడు ఒక చిన్న విరామం.